నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 23, బి మే 27, సి మే 30, డి మే 31. సరైన సమాధానం డి మే 31. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31వ తేదీన జరుపుకుంటారు. పొగాకు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సభ్య దేశాలు 1987 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మొదటి ప్రశ్న, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి ఒడిశా, డి బీహార్. సరైన సమాధానం ఏ కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల అవుట్సోర్సింగ్ ప్రభుత్వ సర్వీసులు పోస్టులలో మహిళలకు 33% రిజర్వేషన్ను తప్పనిసరి చేసింది. ఇది ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా వర్తిస్తుంది. రెండవ ప్రశ్న, వియత్నాం నూతన అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ లామ్ జాకిర్, బి టో లామ్, సి వో వాన్ టుంగ్, డి కార్లు థాయర్. సరైన సమాధానం బి టో లామ్. వియత్నాం నూతన అధ్యక్షుడిగా తో లామ్ ఎన్నికయ్యారు. మే 22న వియత్నాం నేషనల్ అసెంబ్లీ 62 ఏళ్ల లో థామ్ను కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గతంలో ఈయన స్థానంలో వో వాన్ తుంగ్ ఉన్నారు. మూడవ ప్రశ్న, గ్రామీణ మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆప్షన్ ఏ పిఎం వాణి, బి పిఎం నెట్, సి పిఎం డేటా, డి పిఎం పీడీఓ. సరైన సమాధానం ఆప్షన్ ఏ పిఎం వాణి. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు సరసమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పిఎం వాణి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 2 లక్షల పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. నాలుగవ ప్రశ్న, గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థీమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పోస్టోరల్ లిస్ట్స్ నివేదికను ప్రచురించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ యుఎన్సిసిడి, బి యుఎన్ఈపి, సి యుఎన్డిపి, డి యుఎన్ఓ. సరైన సమాధానం ఆప్షన్ ఏ యుఎన్సిసిడి. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థీమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పోస్టోరల్ లిస్ట్స్ అనే నివేదికను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డీసర్టిఫికేషన్ అనే సంస్థ తయారు చేసింది. ఈ సంస్థను భూమిని సంరక్షించడానికి, పునరుద్ధరించడానికి, నాణ్యమైన స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడానికి ఏర్పాటు చేశారు. ఐదవ ప్రశ్న, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం, ఆరోగ్య ప్రభావాలు అనే అంశంపై పరిశోధన చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఐటి ముంబై, ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ, సి ఐఐటి జైపూర్, డి ఐఐటి వారణాసి. సరైన సమాధానం ఆప్షన్ సి ఐఐటి జైపూర్. ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం, ఆరోగ్య ప్రభావాలు అనే అంశంపై ఐఐటి జైపూర్ సంస్థ పరిశోధనలు చేసి నివేదికను తయారు చేసింది. ఇది ఉత్తర భారతదేశంలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే పార్టిక్యులేట్ మ్యాటర్ పిఎం మూలాల గురించి వివరిస్తుంది. ఆరవ ప్రశ్న, ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సతీష్ పాయల్, బి మైల్స్ ప్రోసెర్, సి బెన్ కహర్స్, డి జాన్ స్లావెన్. సరైన సమాధానం ఆప్షన్ డి జాన్ స్లావెన్. ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్గా వేదాంత అల్యూమినియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన జాన్ స్లావెన్ నియమితులయ్యారు. ఈ ఇన్స్టిట్యూట్ను 1972లో స్థాపించారు. ప్రపంచ ప్రైమరీ అల్యూమినియం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ కూడా ఇదే. ఏడవ ప్రశ్న, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ యునెస్కో, బి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సి ప్రపంచ బ్యాంక్,
డి ఐక్యరాజ్య సమితి. సరైన సమాధానం ఆప్షన్ బి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024ని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం యుఎస్ మొదటి స్థానంలో ఉండగా దిగువ మధ్య ఆదాయ విభాగంలో దక్షిణాసియాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 8వ ప్రశ్న. షా ప్రైజ్ అనే ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న భారత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ వైవి కృష్ణాచారి, బి హెచ్ రామాంజనేయులు, సి ఆర్ కులకర్ణి, డి పీటర్ ముకుంద్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్ కులకర్ణి. ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ అవార్డును భారత సంతతికి చెందిన ఆర్ కులకర్ణి అందుకున్నారు. గామా కిరణాల పేలుళ్లు, సూపర్ నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో పరిశోధన చేసినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. ఆయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 9వ ప్రశ్న. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన దేశాలు ఏవి? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, యుఎస్, బి రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, సి ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, డి స్పెయిన్, ఐర్లాండ్, నార్వే. సరైన సమాధానం ఆప్షన్ డి స్పెయిన్, ఐర్లాండ్, నార్వే. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు 3 ఐరోపా దేశాలు స్పెయిన్, ఐర్లాండ్, నార్వే దేశాలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ద్విదేశ పరిష్కారం ఇజ్రాయెల్కు మేలు చేస్తుందని నార్వే ప్రధాని జూనెస్ గాస్కూరా పేర్కొన్నారు. 10వ ప్రశ్న. ఇటీవల ఐపీఎల్ నుంచి వీడ్కోలు పలికిన భారత ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ మహేంద్ర సింగ్ ధోని, బి దినేష్ కార్తిక్, సి రవిచంద్రన్ అశ్విన్, డి అజింక్య రహానే.